మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేయాలని కేవలం లాక్ ఆఫ్ డెత్ అంటే ఏమిటి, నాకు తెలిసి మన పెద్ద పెద్ద టెర్రరిస్టులు కూడా చాలా మనుషులు చంపేశారు, మనుషులను శవాలను తీసుకుని వచ్చి ఇచ్చే కార్యక్రమాలు చేశారు. కానీ విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ ఏ విధంగా ఉందంటే, పోలీసు వ్యవస్థే అది వెనకాల ఎవరు పెద్ద బిగ్ బాస్ ఉన్నాడా, చిన్న బాస్ ఉన్నాడా, హోమ్ మినిస్టర్ ఉన్నాడా అని నేను దాని జోలికి పోను. కానీ ఒక సిఐగా ఉండే వ్యక్తి ఆ డిపార్ట్మెంట్లో డీజీపీతో తెలియకుండా కానీ డిఎస్ కనీసం ఆ డిపార్ట్మెంట్లో హెడ్కి తెలియకుండా ఏది జరగదు. కానీ ఆ సాయి కృష్ణ అనే అతన్ని పూర్తిగా నేరాలు చేసే వాళ్ళకి కోర్టులు ఉండేది ఎందుకు, రాజ్యాంగ చట్టాలు ఎందుకు పెట్టినారు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగ నిర్మాత అని పేరు తెచ్చుకున్నాడు, ఏది కూడా ఆ కోర్టు నిర్ణయాలు తీసుకుని వస్తుంది. పోలీస్ అంటే రక్షకులుగా పనిచేయాలా, కానీ భక్షకులుగా పనిచేసే కార్యక్రమాలు చేస్తూ ఈరోజు బూడిది కూడా లేకుండా చేసేసారు. మామూలుగా ఒక పేదవాడు ఎక్కడైనా ఒక మర్డర్ జరిగితే ఒకరి పైన స్టేట్మెంట్ ఇస్తే వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేద్దరు. ఈరోజు 40 రోజులైనా మొన్న ఆమె వాళ్ళ విజయలక్ష్మమ్మ అనే వాళ్ళ తల్లి రిపోర్ట్ ఇస్తే కూడా ఇంతవరకు సిఐని టచ్ కూడా చేయలే. ఆ తల్లి ఘోష ఇంత అంత కాదు. ఆమె మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పిలిస్తే పోయినారు. ఆ కుటుంబాలు డబ్బుకు లొంగుతారని నేను చెప్పడం లేదు, కానీ ఈరోజు ఇంతవరకు సిఐని ఎంక్వైరీ చేయకపోతే ఏమిటి నిజాలు 29వ తేదీకి కోర్టు ఏం నిజాలు తెలుస్తుంది. తమిళనాడుకి మనకు ఉండే వ్యత్యాసం ఏ విధంగా ఉందంటే, తమిళనాడు హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇచ్చింది, హైకోర్టే సిబిఐ ఎంక్వైరీ చేయమని 9 మంది పోలీసు వాళ్ళని 2-3 నెలలకు ముందు ఉరిశిక్ష ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. అక్కడ ఒక లేడీ రేవతి అనుకుంటా కానిస్టేబుల్, ఆమె ఆమె విట్నెస్ చెప్తే ఆ జడ్జి గారు 9 మందికి మరణ శిక్షించారు. మరి ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టడమే కాకుండా మర్డర్ కేసు సెక్షన్ పెట్టేదే కాకుండా ఇంతవరకు టచ్ చేయలా. దానికి వెంటనే ఏ విధంగా ఉంటారంటే, రౌడీలను కంట్రోల్ చేసినాడు, దొంగలను కంట్రోల్ చేసినాడు, గంజాయి బ్యాచ్ని కంట్రోల్ చేసినారని అప్పుడే ఒక వర్గాన్ని తీసుకుని వచ్చి ఆ సీఏ మంచివాడని స్టార్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. ఎంతసేపు సిబిఐ ఎంక్వైరీ పెట్టిందే ఎటువంటి పరిస్థితులు ఆ కుటుంబానికి న్యాయం జరగదు. ఒకవేళ ఆ కుటుంబం కూడా భయపడిపోయి వేరే రకంగా ఈల్డ్ అయినా కానీ ఆ లాక్ ఆఫ్ డెత్ అనేది ఒక సాయి కృష్ణకి తెలిసిన ఆ సాయి కృష్ణ కుటుంబానికే కదా జరిగింది. ప్రతి కుటుంబానికి జరిగినట్టు ఈ ఆంధ్రప్రదేశ్లో ఆలోచిస్తూ ఉండరు. సంఘాలని చెప్పేసి రకరకాలకు కూడా ముందుకు వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడిని నా రిక్వెస్ట్ ఏమంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మర్డర్ కేసులో ఆయన పేరు కూడా ఉన్నదంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పినటువంటి రక్తానికి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ ఏమంటే, ఇది రాజకీయ డిమాండ్ కాదు, వారే కానీ పోయి చూడపోతే ఈరోజు ఆ కేసులు కూడా ఏమైపోతుందో అది అనాథ శవమని రకరకాలుగా తీసుకొని వస్తూ ఉన్నారు. మీ ద్వారా నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప ఈ రెడ్ బుక్ ఈ అన్ని పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం చేసే ఆగడాలు కూడా తెలియపరచాలంటే, ప్రజలు దీన్ని నమ్మాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. రెండోది, దీన్ని ఇంత స్ట్రాంగ్గా తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, జడ శ్రావణ్ కుమార్ జడ్జిగా 10 సంవత్సరాలు పనిచేశాడు, 15 సంవత్సరాలు ఆయన అడ్వకేట్గా చేశాడు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా నిజాలన్నీ బయట వస్తున్నది. అదేవిధంగా రజని అడ్వకేట్ జనసేనలో ఉన్న స్పీకర్ అంటే ఆమె స్పోక్స్ పర్సన్గా పనిచేసింది.
ఆమె కూడా దీని గురించి తీవ్రంగా తీసుకుని వస్తున్నారు. ఇంకా వైఎస్ఆర్ పార్టీ అంటే ఇంకా అంబటి రాంబాబు దగ్గర నుంచి, అదేవిధంగా కాపు సమాజానికి చెందినటువంటి నరేంద్ర దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఏ విధంగా స్పందిస్తున్నారు. నిన్నే కాపు సమాజం కూడా ఒక మీటింగ్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఇదంతా నిజాలు ప్రజలకు తెలియాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. రెండోది క్రాంతి కుమార్, ఇది చాలా నా ఆవేదన. ఎందుకంటే దళితుడిగా నేను కూడా పుట్టినాను కాబట్టి క్రాంతి కుమార్ని ఏ విధంగా నాగరాజు సిఐ గారు హింసించారు, ఆయన్ని ఏ విధంగా చనిపోయేదానికి కారకుడు ఏ విధంగా అయినాడు, ఏ విధంగా నాగరాజు గారు వీడియో వచ్చింది, దీన్ని కూడా తరోగా ఎంక్వైరీ చేయాలి. దీనికి కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప ఈ నాగరాజు అనే వ్యక్తిని ఆ డిపార్ట్మెంట్ మొత్తం నాగరాజు ఒకటే కాదు బలైంది, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ చేశారు. ఈరోజు నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దళితుడని ఆ క్రాంతి కుమార్ వచ్చి మాలా మాది కానీ ఇద్దరు ఉన్నాము మా క్యాస్ట్లో. ఆ ఇద్దరు ఒకటి ఉన్నప్పుడు ఎవరికి కూడా ధైర్యం లేదు, మా జోలికి రాలేకపోయినారు. రామారావు గారు అప్పుడు 1984లో వారు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ రోజు పాదిరుగుప్ప మాలపల్లి నాకు కాలిపోయింది, మళ్ళీ కారం చేడు మాదిపల్లి కాలిపోయింది. చంద్రబాబు నాయుడు చాణక్యుడిగా మాలా మాదిరిని విడదీశాడు. ఈరోజు ఏ కులంలో ఏది జరిగినా సంఘాలని కుల వ్యవస్థని ముందుకొచ్చి వారి కోసం విపరీతంగా ఫైట్ చేస్తున్నారు. నన్ను అడిగితే కాపు కులస్తులు అనేవాళ్ళు లేకపోతే మాలా మాదీలు అంటే మాలోళ్ళు కూడా 30% వేశారు, మాదిగ కమ్యూనిటీ కూడా 70% వేశారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో మాదిగ కమ్యూనిటీల పైన ఎంతమందిని చంపారు, మాల కమ్యూనిటీని ఎంతమందిని చంపినారు, మాదిగ కమ్యూనిటీని అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తీసుకొని వస్తే ఎక్కడెక్కడ బహిష్కరించారు, మాలపల్లిని ఏ విధంగా తీసుకొని వచ్చారు అనేది మాలా మాదిగలకు సంబంధించిన లీడర్లు కూడా ఓటు కావాలి. ఎందుకంటే క్రాంతి కుమార్కి న్యాయం జరగటం లేదు. అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు, ఈ మాదిగ కులాలని కంప్లీట్గా వాళ్ళకి ఏం చేసింది కూడా చంద్రబాబు నాయుడు, కంప్లీట్గా మాలపల్లికి ఏం చేసిందిలా ఆహుతి అవుతున్నది. ఈ 2 కులాలు ఎక్కువ అవుతున్నది. ఇంకా యాదవాసం గురించి మీకు అందరూ కూడా తెలుసు. యాదవాస్ అనేది అంటేనే మాదే పార్టీ అని, రామారావు పార్టీ మాదే అనేసి యాదవులంతా 100% ఓట్లు వేస్తే ఆ యాదవులను కూడా ఏ విధంగా హింసిస్తున్నారు, బీసీలను ఏ విధంగా హింసిస్తున్నారు, ఎస్సీలను ఏ విధంగా హింసిస్తున్నారు. రెడ్ బుక్ పరిపాలన తప్ప వేరే పరిపాలన మన ఆంధ్రాలో కనబడలేదు. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే కార్యక్రమాలు చేయాలా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఎక్కువగా మేమందరూ కూడా లైక్ చేస్తున్నామంటే ఇండియాలోనే నవరత్నాలు తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి విద్యకి హెల్త్కి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ దేనికి కూడా ఇలా రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి కూడా నవరత్నాలు తీసుకుంటే అందరూ సుఖపడే కార్యక్రమాలు చేశారు. ఈరోజు రెడ్ బుక్ పరిపాలన అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఈ క్రాంతి కుమార్కి జరిగినంత అంటే ఒక క్రాంతి కుమారే కాదు, మచిలీపట్నంలో ఒక ఎస్సీని, ఒక బీసీని, ఒక ఎస్సీ, ఒక మైనారిటీ వాళ్ళని ఏ విధంగా పోలీసు వాళ్ళు నడి రోడ్లు కొట్టడం జరిగిందో. మాకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు, ఆమె హోమ్ మినిస్టర్ కాబట్టి ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే తప్పు చేస్తే కొట్టాల్సిందే, గంజాయి కాస్తే కొట్టాల్సిందే, మేము గంజాయిని కంట్రోల్ చేస్తున్నాము, మందుని కంట్రోల్ చేస్తామని చెప్పుకుంటూ ఆమె ఒక హోమ్ మినిస్టర్గా ఆమె ఎంతవరకు పోతుండదంటే హోమ్ మినిస్టర్ పదవిని వదిలేసి ఎంతసేపు చంద్రబాబు తిట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఆయన మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, ఆయన 24 గంటలు నేను క్వశ్చన్ దానికి వచ్చిన రకరకాలుగా మాట్లాడాడు, ఆయన జోలికి నేను పోదలుచుకోలేదు. ఆయన కూడా నిన్న మాట్లాడేటప్పుడు నేనే కానీ హోమ్ మినిస్టర్ అయితే కంట్రోల్ చేసేద్దును, ఏ విధంగా తీసుకుని వద్దునని చెప్పి మాట్లాడినాడు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇంకా 1,00,000 సంవత్సరాలైనా ఈ పేదవాడు అనేవాడు
భూమి లేని వాడికి, ఈ పేదరికం ఉండేవాడిని వాళ్ళకి, ఈ సొసైటీలో అంతరానిగా పరిగణించే ఈ కమ్యూనిటీకి అంతా న్యాయం జరుగుతుందని మాత్రం నాకు నమ్మకాలు లేవు. ఎందుకంటే విద్య వస్తేనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. ఆ విద్యను కూడా క్లోజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఉంటే, 2 సంవత్సరాలు అయిపోయింది. మీ కసి, కార్పణల, ద్వేషం, పగతో రగిలిపోయి ఏమేమి చేయాలని చేశారు. ఈ 3 సంవత్సరాలైనా మీరు ఇచ్చినటువంటి ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా చంద్రబాబును కోరుకుంటూ, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కానీ వేయకుండా పోతే ఆ కుటుంబానికి న్యాయం జరగదు, ఆ క్రాంతి కుమార్కి కూడా న్యాయం జరగదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎట్టయిపోయిందంటే, తిరుపతిలో ఎప్పుడైతే మళ్ళీ లోకేష్ బాబు నా రెడ్ బుక్ పరిపాలన చూపిస్తానని చెప్పారో అప్పటి నుంచి మళ్ళీ రగిలిపోతున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇంత ఘోరంగా జరగల, ఇప్పుడు కంటిన్యూషన్ అవుతున్నది. కాబట్టి చంద్రబాబు గారికి నా విజ్ఞప్తి ఏమంటే, ఒక ముఖ్యమంత్రిగా అందరినీ బాగా చూడాల్సిన వ్యక్తిగా మళ్ళీ ఇప్పుడు మార్పు తెచ్చుకొని ప్రజల కోసం శ్రమించే కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. 30 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాను. ప్రతి పల్లెల్లో, ప్రతి ఊర్లో నా క్యారెక్టర్ తెలుసు. ఏదో మాట్లాడినారంటే, ఈరోజు పాప నిన్న కూడా ఎవరి పిల్లకాయలు ఒక 4 ఎట్టన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ క్యారెక్టర్ కూడా మీకు తెలుసు. నేను వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు విజ్ఞతకు వదిలేసానని చెప్పిన తిరుపతిలో కూడా దాన్ని వేరే వాళ్ళు రకరకాలుగా పెట్టి మాట్లాడుంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు నన్ను గురించి ఎక్కువగా మాట్లాడితే, ఒకవేళ వాళ్ళకి అది బెనిఫిట్గా ఉంటే, వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడేటట్టుంటే నన్ను తిట్టమని చెప్పండి. ఎందుకంటే ఒక ఎస్సీ కమ్యూనిటీలో వచ్చినాము. నేను నిజం చెప్పాలంటే మళ్ళీ మా పార్టీ కూడా నా పైన పడతారు. ఏ ఎస్సీలు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హక్కుగా మాట్లాడే ఎస్సీని పైకి తేలేరు ఎవరు, అర్థమైందా? కాబట్టి ఎస్సీలు ఏం చేయగలుగుతారు? ఏదో ఇప్పుడు ఒక ఆయన చెప్పినాడు, రాష్ట్రం అంతా జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుంది. నేను దాన్ని రిపీట్ చేసుకుని, నేను ఒక ఎస్సీ గుండి, అతను ఒక ఎస్సీ గుండి మాట్లాడి, మీరు దాన్ని పెద్దదిగా చేసి మా మహేష్ పోయి అక్కడ చూపించి, అక్కడ తిరుమల అయిపోయి చూపించి, అతను ఏదో పాపం ఏదైనా లబ్ధి పొందుతూ వాళ్ళ కుటుంబాలు లబ్ధి పొందాలంటే నా పైన ఏదైనా రాసుకోండి. ఇప్పుడు రెడ్ బుక్ లో ప్రధానంగా మీ పేరు కానీ ఇంకా కొంతమంది పేర్లు వినిపిస్తాం. ఒకటి చెప్పేదా, నువ్వు ఆ రెడ్ బుక్తో కూడా కలిసి ఇంకొకరు కూడా నన్ను నిరూపించు. నాకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇటు తీసుకునే అలవాట్లేదు, ఇటు దోపిడీ చేసే అలవాట్లేదు. ఎవడు ఎన్ని చెప్పినా వాడి మనస్సాక్షికి వదిలేస్తున్నారు. ఇంకా మా బిడ్డల విషయంలో వస్తే ప్రతి ఒక్కరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయినారు, అంతా ఫారిన్లో ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటే కూడా వాళ్ళు రికార్డులు అంతా తీస్తే బ్యాంకులో తెచ్చిపెట్టినారు, ఇంకొక తెచ్చిపెట్టినారు తెలుస్తారు. నా జీవితంలో నేను సబ్సిడెంట్ అయినప్పటి నుంచి 1 సెంటు భూమి కొన్ని పెట్టుకున్నట్టు కూడా నాది ఉంటుంది. అట్ట దోపిడీ చేసి ఉంటే మొత్తం తీసుకుని వెళ్ళిపోకండి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మీ మండలానికి వచ్చి, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్కి వచ్చి నారాయణ స్వామి అవినీతి పరుడు కాదని చెప్పారు. అందువల్ల నేను నా శరీరం ఉండేంత వరకు అవినీతికి తలవంచును, అవినీతిని తీసుకోను, అవినీతికి తలవంచినప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని రెడ్ బుక్లు నా పేర్లు రాసుకున్నా, నువ్వు కూడా ఆ రెడ్ బుక్కి విట్నెస్గా పోయినా నాకేం బాధలే. ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే, ఎందుకంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి బాగా వినండి, సినిమాలు చూస్తారు అందరూ. ఆయన జాతి ఒకటే చూడలేదు సినిమాలు, అన్ని జాతుల సినిమాలు చూస్తారు. అట్టెట్టుకుంటే ముద్రగండ పద్మనాభం ఆ కమ్యూనిటీ కోసం పోరాడినాడు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా క్రేజీ రాలా. వంగవీటి రంగా గారు పేదవాళ్ళ కోసం, ఇళ్ల స్థలాల కోసం ఆ విజయవాడలో పోరాటం చేశాడు. ఆయనకి పేరు రాలా. ఆయన ఒక కాపు కాబట్టి అతను కూడా రాజకీయంగా ఎదుగుతున్నాడని అతను నెట్ట చంపినారో అందరికీ తెలుసు. ఈ పవన్ కళ్యాణ్ అతను సినిమా వస్తే కూడా ప్రతి ఒక్కరూ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 1 వారం 2 వారాలు సినిమాలు చూసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమాని అందరూ చూశారు. ప్రజలు ఆయన ఒకవేళ యాక్టర్ అయినా ఆ సినిమాలు చూసి మార్పులు రాలా. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఉండేటప్పుడు తీసిన సినిమాలు వేరే, అది ప్రజల కోసం మార్పులు వచ్చింది. ఇప్పుడు మార్పులు వచ్చే సినిమాలు కాదు చూసింది, కానీ సినిమా క్రేజ్ ఉంది.
ఆయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు, నేను కులాన్ని గురించి మాట్లాడినాడు. ఆయన నన్ను 2 తూర్లు ఓడించినారని చెప్పింది ఆయనే. నా కులస్తులు నాకు ఎందుకు ఓటు వేయలేదని అడిగింది ఆయనే. ఇదే చంద్రబాబు నాయుడిని వాళ్ళ తల్లిని తిట్టింది ఆయనే. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎప్పుడు ఏం చేస్తాడో మనకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏమంటే, క్రిమినల్ కేసులు ఉండదు, వాళ్ళని తొక్కేస్తాను, నాకు కానీ హోమ్ మినిస్టర్ ఉండదు అన్నాడు కదా. ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్ అయిన ఆమెని అడుగుతున్నాను, చంద్రబాబుని అడుగుతున్నాను, వాళ్ళ పార్టీలో ఉండే ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన ఎంతమంది పైన క్రిమినల్ కేసులు ఉండదు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పమనండి. ఎంతసేపు ఆయన నేను కులాన్ని ఎత్తననేటప్పుడు దళితుడు అని చెప్పింది ఆ రోజు చంద్రబాబు కదా, నువ్వు చెప్పిన సుధాకర్ అని డాక్టర్ని చేశారని. దానికి కూడా మేము ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ ఏమని మేము కూడా డిమాండ్ చేసినాము. మేము ఈ మేనిఫెస్టోను అమలు జరుపును, మేము రెడ్ బుక్ను అమలు జరుపుతాము, అప్పుడు మీరు ఒకరిని ఇద్దరు ఒకటే చెప్తున్నాను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎంతమందిని చెప్తున్నాము. ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేసినట్టు, ఇప్పుడు ఎవరు శ్రీనివాసులు అడ్వకేట్, టాప్ శ్రీనివాసులు అడ్వకేట్ ధ్వంసం చేసినప్పుడు ఎంతమందిని 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఎంతమందిని చెప్తున్నాము, ఎన్ని కుటుంబాలు ధ్వంసం చేసినాము, ఎన్ని కుటుంబాలు సర్వనాశనం చెప్పాము, లిస్ట్ ఇవ్వమనండి. ఈ 2 సంవత్సరాలు ఎంతమంది చేశారో లిస్ట్ ఇవ్వమనండి. మళ్ళీ మీరు చెప్పిన దానికి నేను జవాబు చెప్తా. ఈ 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చాడు, అమ్మ ఒడి పెట్టినాడు, పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు, రైతులు రుణమాఫీ చేశాడు, మహిళలకి ఆరోగ్యశ్రీని 25 లక్షలకి ఎక్కించినాడు, మహిళల లోన్లు తోశాడు. మరి వీళ్ళు 2 సంవత్సరాలు ఏం చేసినారు చెప్పమనండి. ఇన్ని కేసులు ఉంది కదా, క్రిమినల్ కేసులు ఎవరి పైన ఎంత ఉన్నది. ఈ 2 సంవత్సరాలు వీళ్ళు ఎంత చేసినారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించింది 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలు ఈ దేశానికి ఎంతమంది పైన కేసు పెట్టినారు, ఎన్ని గ్రామాలను ధ్వంసం చేశాను, ఎన్ని ఇండ్లు ధ్వంసం చేశారో చెప్పమనండి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉండదు చెప్పమనండి, నేను మీకు జవాబు చెప్తాను. ఇప్పుడు మామిడి ధరలో మద్దతు ధర ప్రకటించారు, అంటే దానిపైన మీ ఒపీనియన్? ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మద్దతు ధర 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మద్దతు ధర ప్రకటించాడు, రైతులకు ఎట్లా ఉపయోగపడినాడు అనేది మీకు తెలుసు. ఇప్పుడు 6,000 మీకు తెలుసు, మీకు 6,000 ఇస్తున్నారు టన్నుకని చెప్పేసి ఇప్పుడే వచ్చింది. మనం దానిపైన పోరాటం చేస్తే 4,000 రూపాయలు ఇప్పించిందంట. నిన్న మనం చూసినప్పుడు రైతులకి ఇన్కమ్ వచ్చేది అదే కులం పైన, పార్టీ పైన, మతం పైన రైతులు మాట్లాడకూడదు. రైతులకు పంట పండినప్పుడు వాళ్ళకి దానిపైన వచ్చే దానిపైన గురించి ఆలోచించాలి. ఈరోజు ఆ ఫ్యాక్టరీల దగ్గర పండి చూడండి, 200-300 లారీలు నిలబడి ఉన్నది. వాటిలో కాయలు ఉంది. ఒక 3 రోజులు 4 రోజులు కానీ అక్కడే నిలబడితే సగం కాయలు కుళ్ళిపోతున్నది. దాన్ని ఎన్నికి తీసుకుంటారు. రైతు కొంచెం గిట్టుబాటు రావాలంటే 15,000 నుంచి కనీసం 20,000 వరకు కన్నా పెట్టగలిగితే వాళ్ళు గిట్టుబాటు ధరకు వస్తుంది. నీకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏ విధంగా గిట్టుబాటు ధర ఇచ్చినాడు? 15,000 నుంచి 27 కాదు 70,000 వరకు టన్ను పలికింది. అది జరిగిందో లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు గిట్టుబాటు ధర లేకుండా అంటే ఒకవేళ బయటికి రాకుండా ఉండొచ్చు. నువ్వు చెప్పినట్టు రెడ్ బుక్లకి భయపడి చేయొచ్చు. ఇప్పుడే నువ్వు చెప్పినావు నీ పేరు కూడా రెడ్ బుక్లో ఇరికిచ్చినాడని. ఆ రెడ్ బుక్లో నా పేరు ఎందుకు ఇరికిచ్చినాడో ఆయన లొకేషన్ అడిగితే తెలుస్తుంది. దీనికి ఎవరు అతిథులు కాదు, తప్పు చేస్తుంటే భయపడాల్సిందే. చెప్పిన మీరు ప్రెస్ వాళ్ళు పార్టీ కోసం పనిచేసేది, ప్రెస్ కోసం పనిచేసేది, ప్రజల కోసం పనిచేయండి దయచేసి. ఇప్పుడే మీరు అన్నారు లోకేష్, మీకు ముందుగానే తెలుస్తుంది ఎవరినో. మీరు ఎన్ని చెప్పినా నేను కోప్పడను, నేను తల వచ్చి నమస్కరిస్తున్నాను. ముందుగానే ఎవరెవరు అరెస్ట్ చేసేది జ్యోతి పేపర్కి, ఈనాటికి, టీవీ పైకి తెలుసు. వాళ్ళు ఎట్ట పైకి వచ్చినారో, వాళ్ళు ఏ వృత్తులు చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఇది కేవలం ఎస్సీలకి ఒక పేపర్ నడిపించే శక్తిలే. వాడు ఒకవేళ 10 ఎకరాలు ఉంటే కూడా ఒక ఎస్సీ వచ్చి ఈనాడు, జ్యోతి, టీవీ పేపర్ మాదిరి జరిపించలేడు. నువ్వు సాక్షి మాదిరి కూడా జరిపించలేడు. అది కూడా నేను కూడా మా సాక్ష్యం కూడా చెప్తున్నా. రెండోది ఒక బీసీ జరిపించలేడు, ఒక మైనారిటీ జరిపించలేదు. ఈరోజు పేపర్లంతా ఎవరిది? ఏమిటి వాళ్ళది? కమ్మోళ్ళు రెడ్డిలు తుంది ఒక సాక్షి పేపర్. నువ్వు చెప్తున్నావు రెడ్డి కాబట్టి రెడ్డిది సాక్షి పేపర్ ఒప్పుకుంటా. జ్యోతి ఎవరు, టీవీపై ఎవరు, ఈనాడు ఎవరు, వీళ్ళ పరిస్థితి ఏమిటి, వీళ్ళు అప్పుడు ఏ విధంగా ఉన్నారు అంటే కేవలం మీరు చెప్పేది చూస్తే రెడ్ బుక్లు చూస్తే తెలుగుదేశం వాళ్ళు చెప్తే ఎంతసేపు వీళ్ళే అక్రమదారులు కదా.
తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేలు అసలు తెలుగుదేశం ఉండే ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడకూడదు. చంద్రబాబుకే తెలుసు, ఆయనకే రిపోర్టు ప్రతి నియోజకవర్గం నుంచి పోతూ ఉండేది. అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కరప్టెడ్ ఫెలోస్, తెలుగుదేశం వాళ్ళు ఉండేవాళ్ళు, ఎన్టీ రామారావుని దించేసిన వాళ్ళు, పాప ఎన్టీ రామారావు పార్టీని క్లోజ్ చేసిన వాళ్ళు, ఎన్టీ రామారావుని పొడి చేసి చంపేసిన వాళ్ళు, ఒకే తెగకి సంబంధించిన వాళ్ళంతా ఏమి లేకుండా చాలా సనాతన ధర్మం పాటించే వాళ్ళ మాదిరి ఉండరు వాళ్ళు. అది మీ యొక్క ఆలోచన. కాబట్టి ఏదైనా క్వశ్చన్లు వేసేటప్పుడు నన్ను బాగా రియాక్ట్ వచ్చి జవాబు చెప్పేటట్టు క్వశ్చన్లు వేయండి. నీ పేరు కూడా రెడ్ బుక్లో ఉండదంటే ఊరికే చెప్పుడు, ఎక్కడి నుంచి ఒకటి వచ్చి ఉంటుంది. నేను ఇప్పుడు నా పేరు ఎందుకు రెడ్ బుక్లో ఉండదో, నేనేం భూములు ఆక్రమించుకోవాలా, ఒకటి నేనేమి నాకు తెలిసి లంచాలు తీసుకున్నాడని ఒక్కటి చెప్తే కూడా ఎవడెవడో క్వశ్చన్లు పాపం. సిట్ అధికారులు ఎందుకు నా దగ్గరికి వచ్చారంటే, నేను ఎక్సైజ్ మినిస్టర్గా కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా పనిచేసిన. చాలామంది చంద్రబాబు ఫస్ట్లో నా దగ్గరికి పంపించలే. ఆయనకి కొంతమంది పాపం చంద్రబాబు ఎప్పుడు కులం పెట్టి ఓటు అడగల, కుల వ్యవస్థ చేసి నా కులం నాకు ఓటు ఏంటి అని ఆయన చెప్పలా. ఈ కుల వ్యవస్థ ఎప్పుడు వచ్చిందంటే ఈ రెడ్ బుక్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈ పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి ఇది స్టార్ట్ అయిపోయింది. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరు, అది వేరే. నేను చెప్పేది నీకు అర్థం కాదు. కులాన్ని అడిగి ఓటు అయ్యలా. ఆయన వెన్నుపోటు పడిచి ఓటు అడిగినాడా, జనాలతో కలిసి ఓటు అడిగినాడా, మళ్ళీ బీజేపీ వాళ్ళు తిట్టి ఓటు అడిగినాడా, మళ్ళీ వాళ్ళతో కలిసి ఓటు అడిగినాడా, మళ్ళీ పవన్ కళ్యాణ్ తిట్టి ఓటు అడిగినాడా, మళ్ళీ ఆయనతో కలుసుకుని ఓటు అడిగినాడా, నేపోవాలి అంత దూరం. ఆయన ఏ రోజు కూడా కమ్మోళ్ళు నా కులస్తులు నాకు ఓటు ఏంటి అనలేదని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి నా కులస్తులు నాకు ఓటు ఏంటి అని అడగలా. కుల వ్యవస్థ స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్తోనే. మొన్నే ఆయన నాకు కులం లేదన్నాడు, నన్ను ఒక కులానికి ముద్ర వేద్దన్నాడు. ఆయన నిలబడింది ఎక్కడ నిలబడినాడో మీకు తెలుసు. అక్కడ నా కులస్తులే నాకు ఓటు అయిపోతే, నా కులస్తులు నన్ను ముఖ్యమంత్రి చేయకపోతే నేనేం చేయాలని మాట్లాడింది ఆయనే. ఇప్పుడు ఆయన గురించి ఆ కులస్తులే ఏం మందిగా మాట్లాడుతున్నారో మీకే తెలుసు. ఎందుకంటే ఆ సినిమాలో చూసిన పిచ్చి పెట్టిన వాళ్ళందరూ ప్రజలకి ఏం చేయించినా చేయకపోయినా ఇప్పుడు నా పైన కూడా స్కోలింగ్లు పెట్టి పారేస్తారు, అసహ్యంగా తిప్పుతారు. నువ్వు అడిగినావు కదా సిట్యువేషన్ చెప్పేదా. నేను కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా, ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నాను. నా పైన సిట్టుని వేయలా, నా పైన ఎఫ్ఐఆర్ ఎక్కడ కట్టలా. పాపం చంద్రబాబు నాయుడికి పోయి రకరకాలుగా పోయి చెప్తాం. ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మీరు ఎంక్వైరీ చేయాలి కదంటే సిట్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నన్ను ఏ విధంగా ఎంక్వైరీ చేశారో వాళ్ళకి నాకు తెలుసు. దానివల్ల కావాలని ఏబిఎన్ ఛానల్ వాళ్ళు డబ్బు ఉండదు, అది ఉంది, ఇది ఉంది అని పెడితే నేను పోయి మరుసటి రోజు స్టేట్మెంట్ ఇచ్చిన. తప్పు చేసిన వాడు ఎవడైనా బాధ్యతగా ఉండాల్సిందే. తప్పు చేసినాడు దీంట్లో ఒక నారాయణ స్వామి తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పు చేస్తుంటే నేను చట్టానికి కట్టుబడి ఉండాలా. ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు. నేను ఎక్కడ తప్పు చేయలేదనే ధైర్యం కాదు, అట్టటి వ్యవస్థలోని పుట్ల, అట్టటి వ్యవస్థలోని పెరగల. అర్థమైందా? ఆ ఎడ్యుకేషన్ కూడా రాకపోతే మా బిడ్డలంతా మంచి పొజిషన్కి పోయి ఉండరు. వాళ్ళు ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటాడు, అది ఎట్టు వచ్చిందని నువ్వు అడగచ్చు. అది వాళ్ళకి రికార్డ్స్ ఉంది కదా. నేను గెలిచినప్పటి నుంచి ఉన్నాను కదా, నేను 92 నుంచి ఉండి ఇప్పటివరకు ఎక్కడైనా ఒక సెంటు భూమి రిజిస్ట్రేషన్ చేస్తే మీకు ఉంటుంది కదా. నేను తల ఎత్తుకొని తిరుగుతున్నంటే, పెత్తందారులను ఎదిరిస్తున్నానంటే చాలామంది పెత్తందారులు నా పైన కూడా పడవచ్చు. అన్ని పార్టీలు పెత్తందారులు ఉంటారు. ఏంద్ర వీటి మాట్లాడి ఎవడైనా నేను 10 రూపాయలు ఇచ్చితే అతని దగ్గర పని చేసుకున్నా అని చెప్పను. ఆ వ్యతిరేకం లేదు, ఆ అవినీతి లేదు కాబట్టి తలెత్తుకొని తిరిగి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. కాదు ఏమన్నా క్వశ్చన్ అదే. నిజంగా నాకు మా మిస్సెస్ని చేసే రోజు కూడా నాకు ఇష్టం లేదు. ఆత్మసాక్షిగా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి, ఆమె చదువుకునేది కాబట్టి, ఉద్యోగం రిటైర్డ్ అయింది కాబట్టి, నాకు తెలియకుండా అక్కడ ఒక మీటింగ్ పెట్టినారు కాబట్టి, ఆవిడ పోయే లోపల ఆ బాబాయ్ చెప్పినారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసింది వాస్తవే. అంటే చంద్రబాబు ఏ కష్టం, ఆయన కొడుకు ఎమ్మెల్యే కావచ్చా, ఆయన ప్రజల్లో ఎన్నుకోపడిపోతే మంత్రి కావచ్చా, అంటే వేరే జాతులు వాళ్ళ బిడ్డలు 30 మంది 40 మంది ఉండొచ్చా. నేను దళితుల కోసం పోరాడినాను. నువ్వు చెప్ ఈరోజు 72 నుంచి ఏ దళిత వాళ్ళు అయితే, నేను దళిత వాళ్ళకే కదా అన్ని జాతులకి భూములు తీర్చినా లేదా, నా చరిత్ర ఒక చూడండి మీరు.
అంటే మా ఇంట్లో నేను అంటే రేపు మా పాప కూడా కండక్ట్ చేసింది, నీ పాపని ఎట్లా ఎంకరేజ్ చేస్తామంటే ఎట్లా అంటే దళితులుగా ఉండేవాడు ఇల్లు కట్టుకోకూడదు, వాడి ఇంట్లో ఎమ్మెల్యే కాకూడదు, వాళ్ళు బాగా చదువుకోకూడదు, వాళ్ళు మళ్ళీ కూలోడు అంటే నువ్వు నీ మైండే ఉండదు ఎవరికా లోకేష్కి ఆయన చెప్పినాడు కూలివా అనే బిడ్డలు అంటే మామూలుగా నాయి బ్రాహ్మణులకి కత్తెరలు ఇవ్వాలంట, రజకులకి గుడ్లు ఉతికేదానికి ఇస్త్రీ పెట్లు ఇవ్వాలంట, ఆచార్యులకి పొయ్యిలు చెప్పుకునేదానికి పనిముట్లు ఇవ్వాలా. అంటే వీళ్ళు చదువుకోవాల్సిన అవసరంలే. నిజంగా నువ్వు కూలి వాళ్ళకి కూలి బిడ్డలు కూలి వాళ్ళకి కూలి వాళ్ళ బిడ్డలకి కూలి పని చేసే వాళ్ళు కూలి పని ఇచ్చే వాళ్ళకి దేవస్థానంలో టీటీడీలో రజకులకి మనం ఈ గుడ్లంతా వాష్ చేసేదానికంతా జర్మనీ ఫండ్స్ అంతా వచ్చి మిషన్లు పెట్టున్నారు కదా, అక్కడ రజకుల బిడ్డలు కూడా ఇంజనీరింగ్ చదివారు, వాళ్ళకి ఇవ్వండి అక్కడ కాంట్రాక్టర్. టౌన్లో ఉండే వాళ్ళకంతా మేము నువ్వు కాదే గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సొంత జిల్లా టీటీడీ దేవస్థానము మన ఉమ్మడి జిల్లాలోనే ఉంది కదా, ఆనాడు మీరు ఎందుకు ముఖ్యమంత్రికి చెప్పలేదు? నీ పేరు ఏం పేరు? నేను చెప్పలేదంటే ఇక్కడ చెప్పినానంటే బాధ. నేను డిమాండ్ చేసిన, స్టేట్మెంట్ ఇచ్చిన, కాంట్రాక్ట్ పనులు ఇచ్చేసాడు. అందుకే రజకులకి భూమి లేని వాళ్ళ కోసం సెంటు భూమి లేని వాళ్ళకి అది కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా విద్యావంతులైతే వాళ్ళు ఈక్వల్గా సొసైటీకి వస్తారని వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకి అమ్మఒడి దగ్గర నుంచి పెట్టి, ఎందుకంటే ఒక భూమి సెంటు భూమి లేని వాళ్ళు 70% ఉండరు. అది రెడ్లను ఉండొచ్చు, నాయుడులను ఉండొచ్చు, ఎవరైనా నాయుడులో కూడా 20% 10% భూమి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి భూమి లేని వాళ్ళకి ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసిందిలే. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ తీసుకున్నాం మనం. నువ్వు చెప్పినట్టు రజకులకి నేను ఇంతకుముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన. నా స్టేట్మెంట్ నువ్వు డేట్ కూడా నేను రేపు నా డేట్ ఆ డేట్లో క్యాబినెట్ మంత్రి ఉండేటప్పుడు డిమాండ్ చేసినాం మేము. నీకు ఎంతసేపు కాంట్రాక్ట్ పని నువ్వు 10 సంవత్సరాలు ఇచ్చేసినావు, ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసేదానికిలా టీటీడీలో ఆయన మనం చీఫ్ మినిస్టర్ వాళ్ళ బంధువుకి ఇచ్చేసినారు అక్కడ, దాన్ని రద్దు చేసేదానికిలా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీ తీసుకుని వచ్చినారు. పీపీపీ అంటే ఏమి పీపీపీ ఏమి దాని అర్థం చెప్పు నాకు. అంటే మేము బానిసలుగా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర ఇచ్చే డబ్బు తీసుకొని మేము బానిసలుగా పనిచేస్తే వాళ్ళు చెప్పినట్టు వినాలి, అదే కదా పీపీపీ. ఏందండి మీరు మాట్లాడుతున్నారు, క్వశ్చన్లు భలే వేస్తున్నారా? ఏదైనా ప్రజలకు ఉపయోగపడే క్వశ్చన్లు ఏంటి?